మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న తీర్పిచ్చింది. అసలు ఆర్టికల్ 370 ఏంటి? ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ని ఇస్తుంది, ప్రత్యేక హోదాని ఇస్తుంది అనమాట. 370కి సంబంధించి మనం గమనిస్తే దానికి చాలా చరిత్ర కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో భారతదేశంలో విలీనమైంది. అప్పట్లో జమ్మూ కాశ్మీర్ రాజా హరిసింగ్ భారతదేశంతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అని చెప్పి ఒక స్పెషల్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసుకున్నారు. అది అక్టోబర్ 26, 1947 సంతకం పడిందనమాట. ఆ తర్వాత మే 27, 1949లో మన రాజ్యాంగం రూపకల్పనలో భాగంగా ఆర్టికల్ 370 డ్రాఫ్ట్ ఒకటి తయారు చేశారు. ఆ తర్వాత 1949 అక్టోబర్ 17న ఆర్టికల్ 370ని మన రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత మనం గమనిస్తే 1951 మే 1న జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ అసెంబ్లీని, కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్ సపరేట్గా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. తర్వాత 1952లో భారతదేశం జమ్మూ కాశ్మీర్ మధ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఢిల్లీ అగ్రిమెంట్ సైన్ అయింది కూడా. ఆ ఢిల్లీ అగ్రిమెంట్ మన సైడ్ నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు, జమ్మూ కాశ్మీర్ సైడ్ నుంచి అక్కడ ప్రధాని, అప్పట్లో వాళ్ళ చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అంటాం, వాళ్ళ ప్రధాని షేక్ అబ్దుల్లా గారు సైన్ చేశారనమాట. 1954 మే 14న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆర్టికల్ 370 అమలు రావటం స్టార్ట్ అయిందనమాట. ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో 1949లో చేర్చిన అమలు మాత్రం 1954 మే 14 నుంచి. తర్వాత మీరు గమనిస్తే చాలా అంశాలు ప్రత్యేకంగా వచ్చాయి. ముఖ్యంగా 1957 నవంబర్ 17న జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని ఆమోదించారనమాట. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశాలు చాలా. జమ్మూ కాశ్మీర్లో మొదట్లో అక్కడ గవర్నర్ని సదర్ ఈ రియాసత్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత పేరుని గవర్నర్గా మార్చారు. జమ్మూ కాశ్మీర్ని మొదట్లో చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అని పిలిచేవాళ్ళు అనమాట. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి అంటే ఇతర ప్రాంతాల్లో, భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు కొనుక్కోవడానికి వీల్లేదు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైన రాజ్యాంగం, రాష్ట్ర పతాకం ఇవన్నీ ఉన్నాయన్నమాట. జమ్మూ కాశ్మీర్లో పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ అని వాళ్ళ పౌరసత్వం, ఆస్తి హక్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఆ కాశ్మీరీ రెసిడెంట్స్కి వాళ్ళ రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ఆస్తి హక్కు వాళ్ళకి అప్పుడు కూడా ప్రాథమిక హక్కు అనమాట. అండ్ జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టడానికి భారతదేశానికి హక్కు లేదు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారతదేశం ఇంతకు ముందు 2019 ముందు వాళ్ళ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ వీటిలో తప్పితే భారతదేశం వేటిలో జోక్యం చేసుకునే అవకాశం కూడా లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ జమ్మూ కాశ్మీర్లో ప్రెసిడెంట్స్ రూల్ని మొదటి 6 నెలలు గవర్నర్స్ రూల్ అని పిలిచేవాళ్ళు. 6 నెలలు దాటితే దాన్ని ప్రెసిడెంట్ రూల్ అని పిలిచేవాళ్ళు. ఇలా జమ్మూ కాశ్మీర్కి చాలా ప్రత్యేకమైన అంశాలు ఉండేవి 2019 ఆగస్టు 5వ తారీఖు వరకు. అయితే ఈ ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇస్తారో ఈ ఆర్టికల్ 370 అనేది టెంపరరీ ప్రొవిజన్స్, తాత్కాలిక ప్రొవిజన్స్ అనే క్లాజ్లో ఉందన్నమాట. దీని ప్రకారం ఆర్టికల్ 370 క్లాజ్ 3 అని ఇంకొక క్లాజ్ ఉంది. దాని ప్రకారం ప్రెసిడెంటు ఈ ఆర్టికల్ 370కి సంబంధించిన అంశాలను మార్చొచ్చు, రద్దు చేయొచ్చు, 370ని కంప్లీట్గా రిపీల్ చేయొచ్చు అనమాట ప్రెసిడెంట్స్ ఆర్డర్ ద్వారా. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా రిపీల్ చేసేటప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని కన్సల్ట్ చేయాలి. సో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం రాసైన తర్వాత వాళ్ళ రాజ్యాంగ పరిషత్తు, వాళ్ళ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది రద్దు అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. సో విషయం ఏంటంటే ఆగస్టు 5, 2019 ఏ రోజైతే ఆర్టికల్ 370ని రద్దు చేశారో అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రెసిడెంట్స్ రూల్ ఉంది. సో ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు అక్కడ అసెంబ్లీ లేదనమాట. దానిలో వాళ్ళ అసెంబ్లీ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా, వాళ్ళ అసెంబ్లీ దగ్గర అది పాస్ చేయకుండా యూనిలేటరల్గా కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేయించింది అని చెప్పి అభియోగం అనమాట. దీని మీదే మెయిన్ డిస్కషన్, చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టులో పడ్డాయి. జమ్మూ కాశ్మీర్ చెందిన రాజకీయ పార్టీలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్కి ఇంటర్నల్ సోవరినిటీ ఉంది, అంతర్గతంగా సోవరినిటీ ఉంది, దాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాలరాస్తుంది. ముఖ్యంగా ఆర్టికల్ 370ని రద్దు చేసే శక్తి ప్రెసిడెంట్కి మాత్రమే లేదు, దానికి జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళ పర్మిషన్ కూడా కావాలి. సో అసెంబ్లీ లేనప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు కావాలని ప్రెసిడెంట్స్ రూల్ పెట్టించి మీరు ఇలా చేశారు అని చెప్పి అభియోగాలు ఉన్నాయి. సో దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 370 క్లాజ్ 3 ప్రకారం ప్రెసిడెంట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 370 కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు సబబే. దాంతోపాటు ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ నీడ్ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్స్. సమస్యలు కనుక, పరిస్థితులు కనుక చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటే, అంటే దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా డిఫరెంట్గానే తీసుకోవాలి, తప్పేం లేదు.
ప్రెసిడెంట్ తన పదవి అంటే తన పవర్స్ ప్రకారమే రద్దు చేయగలిగారు, అదంతా కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పియడం జరిగింది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో అనేక అంశాలు కూడా చర్చించింది. ఆర్టికల్ 370 రద్దు అనేది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ ఏం కాదు, ఇట్స్ ఎ గ్రాడ్యువల్ అండ్ కొలాబరేటివ్ ఎక్సర్సైజ్ స్ప్రెడ్ ఓవర్ 70 years. గత 70 సంవత్సరాల కాలంగా మనం ఒక్కొక్కటి పరిస్థితులు మెరుగుపరుస్తూ గ్రాడ్యువల్గా తీసుకొచ్చిన అంశమే కానీ సడన్గా తీసుకొచ్చిన అంశమేం కాదని చెప్తూ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో ఇండియన్ యూనియన్లో అంతర్గత భాగం చేయడానికి కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేయడానికి చేసిన ప్రయత్నమే మన రాజ్యాంగంలో ఉన్న హక్కులు దానిలో ఉన్న బాధ్యతలు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలందరికీ రావడం కోసం, ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేది కాశ్మీరీ ప్రజలు కూడా అప్లై కావడం కోసం సదుద్దేశంతో చేసిందే కాబట్టి దీన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఆర్టికల్ 370 ప్రెసిడెంట్ రద్దు చేయడం కరెక్టే, రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్లో భాగంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఏ రాష్ట్రానికి కూడా భారతదేశంలో అంతర్గత సార్వభౌమ అధికారం ఇవ్వట్లేదు, ఇంటర్నల్ సోవరిటీ అనేది మనం ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. సో జమ్మూ కాశ్మీర్ని స్పెషల్గా అంటే ఆల్రెడీ మనకు కొంత అసిమెట్రికల్ ఫెడరలిజం ఉంది, అంటే అన్ని రాష్ట్రాలని మనం ఒకేలా చూడడం, రకరకాల సమస్యలు బట్టి చూస్తుంటాం. కానీ ప్రత్యేకంగా రాజ్యాంగం, ప్రత్యేకంగా పతాకం ఇవన్నీ కూడా కంప్లీట్ అసిమెట్రికల్ ఫెడరలిజం దారితీస్తాయి. కాబట్టి ఇది రిపీల్ చేయడానికి, ఇది తీసేయడానికి ప్రెసిడెంట్ ఆర్టికల్ 370 రద్దు చేశారు కాబట్టి ఇది తప్పేమీ కాదు. జమ్మూ కాశ్మీర్కి ఇంటర్నల్ సోవరిటీ అనేది లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేకమైన రాజ్యాంగం అంటే ఇంతకుముందున్న రాజ్యాంగం గురించి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఇంకా జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగం యొక్క ఆవశ్యకత లేదు అని చెప్పి వాళ్ళకి ఆ రాజ్యాంగం ఇనాపరేటివ్, ఇంకా ఆ రాజ్యాంగం వాళ్ళకి అవసరం లేదు, ఆ రాజ్యాంగం అక్కడ పనిచేయదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.